జగనన్న కాలనీల నిర్మాణాల్లో అరాచకాలు. శ్మశానాలు, మునక ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణాలకు ప్రణాళికలు. కాంట్రాక్టర్ల అవతారం ఎత్తిన వైసీపీ బడా నేతలు. శాఖల నుంచి అడ్డగోలుగా నిధుల మళ్లింపు. అధికారుల అండతో 500 కోట్లు దోచుకున్న వైసీపీ నేతలు. ఇతర శాఖల నిధుల మళ్లింపుపై సర్కారు చర్యలుంటాయా? జగనన్న ఇళ్ల పేరిట జరిగిన ఇళ్ల నిర్మాణాల్లో భారీ అవకతవకలు జరిగాయి. నెల్లూరు జిల్లాలోనే దాదాపు 500 కోట్లకు పైగా కుంభకోణం జరిగింది. ప్రధానంగా చూస్తే స్థలాల సేకరణ, కొనుగోలులోనే లక్షలాది రూపాయలు అధికంగా చెల్లించారు. తర్వాత లెవలింగ్ పేరుతోటి కూడా కోట్ల రూపాయలు దోచుకున్నారు. ఇళ్ల నిర్మాణాలు అయితే నాసిరకంగా నిర్మించారు. కనీసం పేదవాడు ఉండే పరిస్థితి లేదు. చాలా చోట్ల అనర్హులకి ఆ స్థలాలు ఇవ్వడం జరిగింది. వాటిల్లో వారు పెద్ద పెద్ద ఇల్లు నిర్మించుకున్నారు. మరోవైపు పెద్ద ఎత్తున కొనుగోలు చేసిన ఇళ్ల సామాగ్రి అంతా నాసిరకం కావడంతో ఎందుకు పనికి రాకుండా పోయింది. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నెన్నో అక్రమాలు ఈ జగనన్న ఇళ్ళు, జగనన్న కాలనీల్లో చోటు చేసుకున్నాయి. అవన్నీ ఇప్పుడు మనం స్వయంగా చూద్దాం. తమ ప్రభుత్వ హయాంలో ఇండ్లు కాదు ఊళ్లు నిర్మించామని ఇప్పటికీ గొప్పలు చెప్పుకుంటూనే ఉన్నారు వైసీపీ నేతలు. వాస్తవాలు మరోలా ఉన్నాయి. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో జగనన్న కాలనీల పేరిట సాగించిన నిర్మాణాలపై విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ విచారణ జరిపింది. 100 కోట్ల అవినీతి బహిర్గతమైంది. ఇళ్లు ఎక్కడా అని వైసీపీ నేతలను ప్రశ్నిస్తున్నారు సామాన్యులు. ఏ క్షణాన కూలిపోతాయో తెలియని ఇళ్లలో మీరు నివాసం ఉంటారా అంటూ వైసీపీ నేతలనే ప్రశ్నిస్తున్నారు. సొంత ఇల్లు అనేది పేద, నిరుపేద, మధ్యతరగతి ప్రజలకి జీవితకాలపు కోరిక. ప్రజలను ఆశల పల్లకీల్లో ఊరేగించారు నాటి వైసీపీ పాలకులు. ఆశ చూపి ఇష్టారీతిన దోచేశారు వైసీపీ ప్రతినిధులు. భూముల కొనుగోలు, జంగిల్ క్లియరెన్స్, లెవలింగ్, మెటీరియల్ కొనుగోలు, లబ్ధిదారుల ఎంపిక, ఇళ్ల నిర్మాణాలు, ఇలా ప్రతి దాంట్లో దొరికినంత దోచేశారు. పందికొక్కుల్లా కోట్ల రూపాయలు బొక్కేశారు వైసీపీ నేతలు. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి సొంత మండలం పొదలకూరులో 2 కొండల మధ్య లేఅవుట్ వేశారు. ఆ కొండల మట్టిని లేఅవుట్లో చెరపట్టి 3 కోట్ల బిల్లులు పెట్టారు. అందులో 1,80,00,000 బిల్లులు విత్డ్రా చేసుకున్నారు. మరీ దారుణం ఏంటంటే బిల్లులు క్లెయిమ్లు చేసుకున్నాక కూడా లేఅవుట్లో మట్టిని ఎత్తేశారు. మొత్తం గుంతలమయం చేశారు. వెంకటాచలంలో కలకత్తా, చెన్నై జాతీయ రహదారి వెంబడి నాటి వైసీపీ నేతలు జగనన్న కాలనీకి లేఅవుట్ వేశారు. అక్కడ అంకణం 1,00,000 వరకు ధర ఉంది. ప్రభుత్వ ఉద్యోగులకు బినామీ పేర్లతో 2 స్థలాలు కేటాయించారు వైసీపీ నేతలు. వారంతా భారీ భవంతులు నిర్మించుకున్నారు. తోటపల్లి, గూడూరు మండలంలో పునాదులు ఎంత నాసిరకంగా ఉన్నాయో చూడండి. ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కాలుతో తన్నిన తన్నుకు కూలిపోయింది. ఈ ఒక్క నిర్మాణం చాలు జగన్ జమానాలో కాలనీల ఇళ్ల నిర్మాణంలో ఎంత అవినీతి జరిగిందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటి వరకు మనం చూసింది మాజీ మంత్రి కాకాణి నియోజకవర్గ అరాచకం. ఇప్పుడు మరో మాజీ మంత్రి అనిల్ కుమార్ ప్రాతినిధ్యం వహించిన నెల్లూరు సిటీలో ఎలా వెలగబెట్టారో చూద్దాం. పెన్నా నది పక్కన లేఅవుట్ వేశారు. నదిలో ఇసుకతో లెవలింగ్ పేరిట కోట్లలో కొల్లగొట్టారు. జగన్ జమానాలోనే వరదలు వచ్చాయి. మోడల్ హౌస్ పూర్తిగా మునిగిపోయింది. అయినా ఇక్కడే స్థలాలు కేటాయించడం విశేషం. ఒక్కో లబ్ధిదారుడి నుంచి 1,80,000 తీసుకుని ఇళ్లు నిర్మించారు వైసీపీ నేతలు. ఇంతటి అవినీతికి కారణం వైసీపీ నేతల కాంట్రాక్టర్ల అవతారం ఎత్తటమే ఇక్కడ అసలు అరాచకం. పిచ్చుక గూళ్ల కంటే ఘోరంగా నిర్మించారు. ప్రాణాలు పణంగా పెట్టి అక్కడ ఉండలేవని చాలా మంది లబ్ధిదారులు ఆ ఛాయలకే వెళ్లటం లేదు. తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లినా ఆ అతి కొద్ది మంది జగనన్న కాలనీలో అష్ట కష్టాలు పడుతున్నామన్నారు. పనికిరానటువంటి పొలాలలో గ్రావిల్ తోలుకొని నాయకులు జేబులు నింపుకున్నారు. ఆ ప్లాట్లు కూడా ఎవరికి ఇచ్చినో తెలీదు. ఇల్లు కడితే ఆ లబ్ధిదారుడు కూడా తెలీదు. ఘోరమైనటువంటి అవినీతి అక్రమాలను పాల్పడి ఈరోజు ఈ ప్రభుత్వం దాన్ని రెక్టిఫై చేయాలన్నా కానీ
కనీసం అందరి పేరుతో ఇల్లు మంజూరై ఉంటాయి. అందరి పేరుతో ఆఫ్టర్ 3 కింద వైసీపీ నాయకులు కోట్లాది రూపాయలు దోచేసుకున్నారు. ఈరోజు విజిలెన్స్ ఎంక్వైరీలో చూస్తుంటే బయర్లు గమ్మిపోతున్నాయి. సరిగ్గా ఇదే విషయాన్ని అధికారంలో ఉండగా జడ్పీ సమావేశంలో జగన్ సర్కారును నిలదీశారు గత ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి. పేదల ఇంటికి 6 అంకణాలు కేటాయించారు. 1 సెంటు స్థలంలో ఇళ్ల నిర్మాణాలు జరిగాయి. జగన్ నిర్మించుకున్న భవంతుల్లోని బాత్రూముల కంటే తక్కువ స్థలమని 6 అంకణాల ఇళ్లలో ఒక కుటుంబం ఎలా ఉంటుందని ప్రశ్నించిన విషయాన్ని గుర్తు చేసుకోవాలి. జగన్ రెడ్డికి కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అత్యంత సన్నిహితుడు. ముసునూరులో లేఅవుట్ కోసం జరిపిన భూసేకరణలో భారీ అవినీతి జరిగింది. 10 లక్షలు విలువ చేసే భూములకి 50 లక్షలకు పైగా చెల్లించారు. 25 కోట్లకు పైగా నిధులు మింగేందుకు ప్లాన్ చేశారు. ఈ విషయంలో తమకు సహకరించని అప్పటి కలెక్టర్ను రామిరెడ్డి తీవ్ర పరుష పదజాలంతో దూషించి బదిలీ చేయించారు. ఇళ్ల నిర్మాణాలని రాష్ట్ర స్థాయి అధికారి సమీప బంధువు చేపట్టారు. అట్టహాసంగా నిర్మాణాలు చేశామని ప్రకటనలు చేసిన కొద్ది రోజులకు కురిసిన వర్షాలకు పిల్లర్లు ఒరిగిపోయాయి. ఆ ఇళ్లలో ఉండేందుకు ప్రజలు భయపడుతున్నారు. మేము నిర్మించేది ఇల్లు కాదు గ్రామాలని గొప్పలు చెప్పుకున్నారు. ఈరోజు ఆ లేఅవుట్లు అడవులను తలపిస్తున్నాయి. ఆ లేఅవుట్లలో మట్టి పనులు చేసి కేవలం కాంట్రాక్టులు డబ్బులు తినేసి వాటిని ఈరోజు ఈ దేనికి పనికి రాకుండా నిరుపయోగంగా వదిలేశారు ఆ లేఅవుట్లని. దయచేసి ఇప్పుడు గవర్నమెంట్ అయినా వాటి మీద శ్రద్ధ చూపించి ఆ లేఅవుట్లని మళ్ళీ పేదవాళ్ళకి ఇల్లు కట్టించి పేదలకు పంచవలసిందిగా కోరుకుంటున్నాము. ప్రభుత్వం ఇక్కడ ఇల్లులు కట్టించినవి కానీ సదుపాయాలు లేవు. 1,80,000 తీసుకున్నారు కానీ కనీసం ఆ ఇల్లుల్లో ఉండే పరిస్థితి లేదు. ఇక్కడ ఉండాలి అంటే వాటర్ వర్షాలు పడినా ఏరు వచ్చినా కూడా నీళ్లు నిలబడే స్థితి ఇక్కడ. ఈ గవర్నమెంటు దయతలిచి ఇక్కడ పొల్లు కట్టడం కానీ సదుపాయాలు రోడ్లు కానీ అలాంటివి నిర్మిస్తే ఉంటాము. నెల్లూరు జిల్లాలో 1170 లేఅవుట్లు వేశారు. 30 మండలాల్లో 485 లేఅవుట్లపై విచారణ జరిపింది విజిలెన్స్. ఒక్క లెవెలింగ్ లోనే 80 కోట్లు వెచ్చించగా 60% నిధులు గోల్మాల్ అయినట్లు నిర్ధారించారు. చాలా చోట్ల రికవరీ పెట్టారు. పాత రికవరీలపై ప్రస్తుత అధికారులు పెద్దగా దృష్టి సారించడం లేదు. జగనన్న ఇళ్లలో ప్రజలు ఉండే పరిస్థితి లేదు. చాలా వరకు లేఅవుట్లు అడవిని తలపిస్తున్నాయి. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అంటూ గొప్పలిపోయిన జగన్ రెడ్డి తన పేరు మీదున్న జగనన్న ఇళ్లలో ఇంతటి దగా చేస్తారని ఎవరూ ఊహించలేదని, వైసీపీ నేతలు దగాలని ఘరానా మోసం చేసి నమ్మక ద్రోహానికి పాల్పడ్డారని తిట్టిపోస్తున్నారు లబ్ధిదారులు. జిల్లా కేంద్రమైన నెల్లూరులో ఈ జగనన్న ఇళ్ల పరిస్థితి అయితే చాలా ఘోరం. ప్రస్తుతం మనం నెల్లూరు పెన్నా నది పక్కన ఉన్నటువంటి కాలనీ దగ్గర ఉన్నాం. ఇక్కడ చూడవచ్చు మొత్తం కూడా ఈ ప్రాంతం ఏంటంటే పెన్నా నది పక్కనే ఉంటుంది. పెన్నా నదికి వరదలు వచ్చిన సమయంలో ఈ ఇళ్ళు పూర్తిగా మునిగిపోవడం జరిగింది. అంటే దాన్ని బట్టి వీళ్ళు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే ఇటువంటి ప్రాంతాల్లో కూడా ఈ జగనన్న ఇళ్ళు అంటూ ఇవి నిర్మించారు. మరొకటి కేవలం 6 అంకణాలు అంటే 1 సెంటు పెద్ద పెద్ద భవంతుల్లో బాత్రూమ్ అంత సైజులో ఈ ఇళ్ళు నిర్మాణాలు జరిగాయి. మరోవైపు ఈ లెవలింగ్ అంటూ పెద్ద ఎత్తున మట్టి దోలాం ఇసుక దోలాం అంటూ ఆ పెన్నా నదిలో ఇసుక అంతా తీసుకొచ్చి ఇక్కడ తోలి కోట్ల రూపాయలు బిల్లులు చేసుకోవడం జరిగింది. నిర్మాణాలు చూస్తే మరీ ఘోరం. ఎంత ఘోరం అంటే ఆ స్లాబులు గోడలు కూడా ఎప్పుడు స్లాబులు కూలిపోతాయో ఎప్పుడు గోడలు కూలిపోతాయో కూడా అర్థం కానటువంటి పరిస్థితి. పిల్లర్లు కూడా శాంతం సక్రమంగా అయినటువంటి పరిస్థితి. ఒక పేద నిరుపేద మధ్యతరగతి ప్రజలకి ఇల్లు అనేది ఒక కళ. ఎప్పటికైనా సరే ఒక మంచి ఇల్లు ఉంటే చాలు అని ప్రతి వాళ్ళు కూడా అనుకుంటారు. అద్దెలలో ఎన్నెన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు. కానీ తీరా చూస్తే ఏదో ఒక ఇల్లు ఇస్తారు, జగనన్న ఇల్లు, జగనన్న కాలనీలు, జగనన్న ఊళ్ళు అంటున్నారు అంటూ ఏదో మంచి ఇల్లు ఇస్తారని అంతా భ్రమపడ్డారు. చివరికి చూస్తే 6 అంకణాలు, కేవలం 6 అంకణాల్లో ఈ ఇళ్ల నిర్మాణం చేశారు. ఈ వైసీపీ నేతలే కాంట్రాక్టర్ల అవతారాలు ఎత్తి ఘోరాతి ఘోరంగా ఈ నిర్మాణాలు చేపట్టడం జరిగింది. ఎప్పుడు ఎక్కడికక్కడ పెచ్చులుడిపోయే పరిస్థితి. ప్రభుత్వం వీటిని నిర్మించాలంటే భారం కూడా, నిర్మాణ భారం పూర్తి స్థాయిలో నిర్మించాలంటే నిర్మాణ భారం కూడా ఎక్కువైపోతుంది. ఒకవేళ లబ్ధిదారు నిర్మించుకోవాలన్నా కూడా
కనీసం 5-6 లక్షలు పెట్టుకుందే ఒక రకమైన ఇల్లు వచ్చే పరిస్థితి లేదు. దీంతో ఏం చేయాలో అటు ప్రభుత్వానికి, ఇటు ప్రస్తుత ప్రభుత్వానికి, ఇటు లబ్ధిదారులకి అర్థం కానటువంటి అంతుపోవడం లేదు. ఇది జగనన్న ఇళ్లలో పరిస్థితి మనం పూర్తి స్థాయిలో చూస్తూ ఉన్నాం. మరి సింహపురిలో జగనన్న కాలనీల పేరిట జరిగిన అక్రమాలను వెలికితీసి దోషులపై కేసులు పెట్టే దమ్ము ధైర్యం చేస్తారా? అవినీతి జరిగిందని విజిలెన్స్ విచారణలో తేలటంతో కూటమి సర్కారు ఏం చేస్తుందో అన్న ఉత్కంఠ నెలకొంది. నెల్లూరు జిల్లాలో దాదాపు 1100 జగనన్న ఇళ్ల కాలనీలు ఏర్పాటు చేశారు. ప్రతి చోట కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా భారీ కుంభకోణాలే కనిపిస్తూ ఉన్నాయి, కళ్ళ కడుతూ ఉన్నాయి. ప్రధానంగా చూస్తే పేద నిరుపేద మధ్యతరగతి ప్రజలందరూ కూడా ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇలాంటి ఇళ్లలో ప్రాణాలకు తెగించి ఎలా ఉండగలమని అడుగుతున్నారు. మరోవైపు అప్పటి నాటి జగన్ ప్రభుత్వ పెద్దలైతే ఇలాంటి ఇళ్లలో ఉంటారా అని కూడా నిలదీస్తున్నారు. ఇది కొన్ని పరిస్థితి. విడిజన శాస్త్రమణితో మహేష్ బాబు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, నెల్లూరు.